పుట్టక ముందే కుళ్ళ గుట్టిండని ఓ సాత్రం ఉన్నది. కొన్నూర్లల్లా గసంటి ముచ్చట్నే అవుతుందో వల్ల సర్పంచ్ ఓట్లకు నోటిఫికేషనే రాలేదు. అసలు సర్కార్ ఆ పనే ముంగటేసుకోలేదు. కానీ ఊర్ల పొంటి ఏకంగా ఏలం పాటలే నడుస్తున్నాయి. ఓట్లు లేవు, ఏం లేవు. సన్మాన సత్కారాలు, సర్పంచ్ ఉప సర్పంచ్ అని పదవుల పంపకాలు కూడా అవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పని అలకగా వేస్తారు కదా కొన్ని ఊర్ల పొంటి జనాలు. సర్పంచ్ ఓట్లు రాలేదు, ఎలక్షన్లు ఎప్పుడైతే తెలివనే లేదు. కానీ అప్పుడే ఊర్ల సర్పంచ్ని ఉప సర్పంచ్ని ఎన్నుకున్నామని ఊరోళ్ళు తీర్మానం చేసుకుర్రు. అగో సన్మాన సత్కారాలు కూడా చేసిర్రు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పలుగడ్డ అనే ఊర్లో ఎందుకు ఇచ్చంత్రం. ఈ ఊర్లో 450 జనాభా ఉంటే 300 మంది ఓటర్లు ఉన్నారట. మరి వీళ్ళందరిది ఒక్కటే కులం. దాంతో వేరేటోళ్ళకి ఎందుకు పోనీయాలే సర్పంచ్ ఉప సర్పంచ్ పదవి, మన కులపోళ్లను మనమే ఎన్నుకోవాలి అని ఎలక్షన్లు రాకముందే సర్పంచ్ను ఉప సర్పంచ్ను ఎన్నుకున్నారు. నర్ర కనకయ్య అనేటాయన సర్పంచ్, నర్ర రాజ్ కుమార్ అనేటాయనను ఉప సర్పంచ్గా చేసిండ్రు. పోయిన సరే ఒక ఓటుతోటి ఓడిపోయినందున అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా నీకే ఈ బాధ్యతలు అప్పచెప్తున్నాం కాబట్టి మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా మీరు కాపాడాలని మా మీద బాధ్యతలు పెట్టినందుకు వాళ్లకు నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇంతకు ముందు పోటీ చేసి ఓడిపోయారట. అయితే సర్పంచ్గా నిలబెట్టిన ఆయన ఊరికి గుడి కట్టిస్తా అని మాట ఇచ్చిండట. ఆ మాట మీదకెళ్ళి నువ్వే సర్పంచ్ అని పెద్ద మనుషులంతా తీర్మానాలు చేసిర్రట. ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ బాధ్యతను మేము కంపల్సరీ అన్నదమ్ములుగా కలిసి ఉండేటట్టు చేస్తాము. ఏదైనా ప్రయోజనం కోసమే మేము పాటుపడతామని మా ఊరు గ్రామ ప్రజలందరికీ మేము మనవి చేసుకుంటాం. మరి ఇసోంటి ఏలం పాటల పదవులు కొనుక్కునే తీర్మానాలను ఎలక్షన్ కమిషన్ ఆమోదం ఇస్తుందా లేదా అనేదే డౌటు. ఏకగ్రీవాలు నడవని ఎలక్షన్ సంఘమే చెప్పబట్టే. కానీ ఇట్లా ఎవ్వలెక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే పదవి అని పదవులు కొనుక్కుంటే ప్రజాస్వామ్యానికి డోకా లేనట్టే పోర్రి.